మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే నిరీక్షణ, మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాము అంటే, మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు మనము నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా, నమ్మకము కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనము కాపాడుకోవాలి అంటే, బంధకములలో ఉన్నప్పుడు కూడా. మనము బంధకముల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏమి కలిగి ఉండాలి అంటే, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు? మనల్ని బంధించిన ప్రతి బంధకాన్ని నుంచి ఆయన మనల్ని విడిపించగలడు. ఏ బంధకముల చేత మనము బాధపడుతూ ఉన్నామో, ఏ బంధకములలో నలిగిపోతూ ఉన్నామో, ఆ బంధకముల్లోంచి ఆయన మనల్ని విడిపించగలిగేటువంటి సమర్థుడు. కాబట్టి బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా. మీరు బంధకముల్లో ఉన్నప్పటికీ మనం ఏమి కలిగి ఉండాలి అంటే, నిరీక్షణ కలిగి ఉండాలి. బంధకములలో మనము నలిగిపోతున్నప్పుడు, బంధకాలంలో మనము ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో మనము నిరీక్షణ కలిగి ఉన్నామో, మనము నిరీక్షిస్తున్నటువంటి సహాయాన్ని దేవుడు మనకి అందిస్తాడు. మనం ఎదురు చూస్తున్నటువంటి సహాయాన్ని, ఎదురు చూస్తున్నటువంటి కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను మన జీవితంలో ఎలాంటి బంధకములో మనం పడి ఉన్నా, ఎలాంటి బంధకాలలో నలిగిపోతూ ఉన్నా, ఎలాంటి బంధకముల చేత కృంగిపోతూ ఉన్నా, మనమేమి కలిగి ఉండాలి అంటే, నిరీక్షణ గలవారులారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎలాంటి పరిస్థితుల్లో మనకి నిరీక్షణ? బంధకములో ఉన్నప్పుడు నిరీక్షణ. ఆ బంధకంలో పడిపోయి నలిగిపోతున్నప్పుడు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను ఏ బంధకంలో పడి ఉన్నామో, ఏ బంధకముల చేత నలిగిపోతూ ఉన్నామో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. దేవుడు మన జీవితాల్లో మేలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనకున్నటువంటి ఆ బంధకాలను విడిపించటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఏమాత్రము కూడా కృంగిపోకుండా, ఏమాత్రము కూడా నిరుత్సాహపడకుండా, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి జీవించేవారిగా ఉండాలి. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారికి దేవుడు తప్పక సహాయము చేస్తాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎలాంటి బంధకమైన ఆయన విడిపిస్తాడు. ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె తన యొక్క ఆస్తినంతా పోగొట్టుకుని, తన యొక్క శరీరం అంతా క్షీణించిపోయి ఆ బంధకములో కట్టుమిట్లాడుతూ ఉంది. ఆ బంధకములో నలిగిపోతూ ఉంది. అలాంటి బంధకములో ఆమె ఏం చేసిందంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచింది, ఆయన యందు నమ్మకం ఉంచింది. ఆమె ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి దేవుడు ఆమెను లేవనెత్తాడు. ఆ బంధకములోంచి ఆయన తప్పించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా మనము నిరీక్షణ కలిగి జీవించినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యమైన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.